భూమి, గగన్ ఇద్దరూ అడవిలోనే ఉండిపోతారు. ఇక గగన్ తన పంచని పరదాలాగా కట్టుకొని స్నానం చేస్తూ ఉంటాడు. ఏయ్ భూమి, ఎలా ఉంది నా మోడ్రన్ బాత్రూమ్ చెప్పు భూమి అంటూ గగన్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా స్నానం చేస్తూ ఉంటే భూమి గగన్ వైపు సరేలే బావా, చాలా బాగుందిలే నీ ఐడియా అని అలా స్నానం చేస్తున్న గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటే, ఏం లేదు, వీపు రుద్దించుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా, వచ్చేదా బావా అని భూమి అడుగుతూ ఉంటే, ఏయ్ నిన్ను అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా రుద్దుతా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏయ్ భూమి, నువ్వు అలాంటివేమీ మాట్లాడొద్దు ప్లీజ్, నన్ను స్నానం చేయనివ్వు, నన్ను డిస్టర్బ్ చేయకు అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే గగన్ షర్ట్, కండువ రెండూ కూడా పక్కన కింద పెట్టి ఉంటాడు. అప్పుడే ఒక కోతి అక్కడికి వస్తుంది. నేరుగా గగన్ బట్టల దగ్గరికి వచ్చి వాటిని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏయ్ భూమి, ఆ కోతి నా బట్టలు ఎత్తుకెళ్తోంది, భూమి భూమి వెళ్ళు భూమి, ముందు నా బట్టలు తీసుకురా భూమి, ఎలా మరి అని గగన్ అరుస్తూ ఉంటాడు. అయ్యో బావా, ఇప్పుడు నీకు ఆ బట్టలు కావాలా బావా అని భూమి అడుగుతూ ఉంటే, అయ్యో ఏదో ఒకటి చేసి ముందు త్వరగా వెళ్ళి నా బట్టలు తీసుకురా అని గగన్ చెప్పడంతో, ఉండు బావా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని భూమి వెళ్తుంది. ఇక ఆ కోతి గగన్ బట్టల్ని పట్టుకొని చెట్టు పైన కూర్చొని ఉంటుంది. ఏ కోతి ప్లీజ్ ప్లీజ్ మా బావ బట్టల్ని ఇవ్వవా అని భూమి అడుగుతూ ఉంటే ఆ కోతి ఇవ్వకుండా మొండికేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బట్టలు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇలా అడగనా కోతి బావ ప్లీజ్ మా బావ బట్టలు ఇవ్వవా, ప్లీజ్ ప్లీజ్ మా బావకి బట్టలు కావాలి ఇవ్వవా అని భూమి రకరకాలుగా ట్రై చేస్తూ బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. అలా భూమి బ్రతిమలాడడం చూసిన ఆ కోతి బట్టల్ని ఇచ్చేస్తుంది. అమ్మయ్య బట్టలు దొరికేసాయని అవి పట్టుకుని, బావా కోతి ఇచ్చేసింది బావా అంటూ భూమి వస్తుంది. ప్లీజ్ నాకు ఇచ్చేసే భూమి, ఇవ్వు త్వరగా ఇవ్వు అని గగన్ బ్రతిమలాడుతూ ఉంటాడు.